గురుగారు, ఈరోజు మంగళవారం, దాంతో పాటుగా అమావాస్య కూడా. మంగళవారంతో కూడిన అమావాస్యను భౌమ అమావాస్య అంటారు కదా. ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఎటువంటి నియమాలను పాటించాలి ఈరోజు? ఈరోజు అమావాస్య కనుక భౌమ అమావాస్య అని అంటాం. దీని ప్రత్యేకత ఏమి? సర్వసాధారణంగా అమావాస్య పితృతిథి. పితృతిథి అని ఎందుకన్నారు అంటే, దేవతలకు మనకు సంవత్సర కాలం గడిస్తే వాళ్లకు ఒక రోజుగా లెక్క. పితృదేవతలకు మనకు ఒక మాసం గడిస్తే వాళ్లకు ఒక రోజు కింద లెక్క. కనుక ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణ కనుక ఇచ్చినట్లయితే వాళ్లకు ప్రతిరోజు తర్పణ ఇచ్చిన వాళ్ళం. అందున ఈ మంగళవారము అమావాస్య కలగడానికి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ప్రశ్న. ఈ మంగళవారం అనేటువంటిది అంగారక తిథి. ఆ అంగారకుడుకు సంబంధించినటువంటి రోజు ఇది. అంగారకుడు అంటే ఈ గ్రహములలో ఉండేటువంటి కుజుడు అనబడేటువంటి వాడిని అంగారకుడు అంటాడు. ఈ కుజుడు పితృదేవతలకు బాగా ఇష్టమైనటువంటి వాడు. కుజగ్రహం ఆ పితృదేవతలకు ఇష్టమైనటువంటి గ్రహం కనుక, ఆ గ్రహం కలిసి వచ్చినటువంటి వారం మంగళవారం కనుక, ఆ రోజున పితృదేవతల తిథి అయినటువంటి అమావాస్య వచ్చింది కనుక అంత దివ్యమైనటువంటిది ఈ రోజు అని. కనుక పితృదేవతలకు అంగారకునకు ఉండేటువంటి బాంధవ్యము చేత, ఆ గ్రహానికి ఉండేటువంటి బాంధవ్యం చేత ఈ అమావాస్య మంగళవారం కలిసి వచ్చినటువంటి రోజున ఆ పితృదేవత ఆరాధన కనుక చేసినట్లయితే క్షిప్రమేవ వెంటనే ఆ పితృదేవతలు ఆయా పితృకర్మలను చేసినటువంటి వాళ్ళను దివ్యమైనటువంటి ఆశీర్వచనములతో అభివృద్ధికి తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ భౌమ అమావాస్య చాలా దివ్యమైనటువంటి రోజు, పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటి రోజు.